ప్రశ్నిస్తే అక్రమ కేసులో సిక్కు ప్రశ్నిస్తే అక్రమ కేసులో సిక్కు ప్రొఫెసర్ నాగేశ్వర్ జర్నలిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకుందాం, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకుందాం. ప్రశ్నిస్తే అక్రమ కేసులో ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై అక్రమ కేసులు అన్నీ ఎత్తివేయాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై అక్రమ కేసులు అన్నీ ఎత్తివేయాలి. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకుందాం, ప్రెస్ స్వేచ్ఛను కాపాడుకుందాం, మీడియా స్వేచ్ఛను కాపాడాలి. మీడియా జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పట్టిన ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై వెంటనే బెదిరింపులు ఆపాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై బెదిరింపు వెంటనే ఆపాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై కేసులు వెంటనే ఎత్తివేయాలి. మీడియా స్వేచ్ఛను కాపాడుకుందాం, మీడియా స్వేచ్ఛను ఐక్యత వర్ధిల్లాలి, కాపాడాలి, మీడియా స్వేచ్ఛను కాపాడాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై బెదిరింపులను ఆపాలి. అక్రమ కేసులు వెంటనే ఖండించండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై అక్రమ కేసులు వెంటనే ఖండించండి. మీడియా స్వేచ్ఛను కాపాడుకుందాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై వెంటనే బెదిరింపులు ఆపాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై వెంటనే బెదిరింపులు ఆపాలి. మీడియా స్వేచ్ఛను కాపాడాలి, మీడియా స్వేచ్ఛను కాపాడాలి. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మన రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. దీనికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు విజయనగరంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఒక జర్నలిస్ట్ మీద భావ ప్రకటన స్వేచ్ఛ భంగం కలిగించడమే కాకుండా చివరికి కేసులు పెడుతున్నారు. ఈరోజు సామాజిక మాధ్యమాల్లో ఆయన మీద రకరకాల ట్రోల్స్ వ్యతిరేకంగా ఆయన కించపరిచే విధంగా, జర్నలిజాన్ని తక్కువ చేసే విధంగా ఈరోజు ఆ ట్రోల్స్ చేస్తున్నారు. జర్నలిస్టులుగా మేము ఒకటే చెప్తున్నాం, జర్నలిస్ట్ అనేవాళ్ళు ఈ సమాజంలో ప్రజల సమస్యలని వెలికి తీయడం, నిజాయితీగా రాయడం, అలాగే విశ్లేషణ చేయడం, ఇదంతా కూడా జర్నలిస్టుల బాధ్యత. అందులో ఏమైనా పొరపాట్లు ఉన్నాయి, తప్పులు ఉన్నాయని భావిస్తే దాన్ని ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ధైర్యంగా చర్చల ద్వారా ఎదుర్కోవాలి. అంతే తప్ప ఆ జర్నలిస్ట్ మీద ప్రతిదాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే భావ వ్యక్తీకరణ అనేది రాజ్యాంగం కల్పించింది. దీన్ని హరించే హక్కు ఎవరికి కూడా లేదు. అందులో ముఖ్యంగా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు సమస్యలు ఏమైనా చర్చల ద్వారా ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి కించపరిచే విధంగా, జర్నలిజం తక్కువ చేసే విధంగా ప్రతిదాడి చేయడం అనేది సరికాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఎప్పటికైనా టీడీపీ, జనసేన ఆ కేసులు, అక్రమ కేసులు, ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి. అలాగే సామాజిక మాధ్యమాల్లో ఈ అనవసరమైన ట్రోల్స్ కూడా ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం.